తన వాగ్దానాల అమలులో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్, తన కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి బీఆర్ఎస్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషం రెచ్చగొట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారని, అందులో భాగంగానే కడమచెర్ల పోలవరం అనుసంధాన ప్రాజెక్టుపై రాద్ధాంతం చేస్తున్నారని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. ఖమ్మం నగరంలోని రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండింటి మధ్య వివాదాన్ని పెంచి పెద్ద చేసి పెద్దన్న పాత్ర నిర్వహించి లబ్ధి పొందుదామని కేంద్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పాలక ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొట్టే ఎత్తుగడలను అర్థం చేసుకోవాలని, ఉద్రేకాలకు గురికాకుండా సమన్వయంతో మెలగాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఒక రాజకీయ రగడ జరుగుతుంది. ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ మధ్య కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం, కూతుల యుద్ధం జరుగుతున్నటువంటి వాతావరణం ఉంది. ఇటు పెట్టండి, సైడ్ పెట్టి యుద్ధం జరుగుతూ ఉంది. దీని పట్ల సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద ఈ రెండు పార్టీలు ఒకరేమో తమ వాగ్దానాల నుంచి అమలు చేయలేనటువంటి ఒక వైఫల్యం నుంచి, రాష్ట్రంలో ప్రజల సమస్యలని పరిష్కరించలేనటువంటి పరిస్థితి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా టెలిఫోన్ ట్యాప్ కుంభకోణం, అదేవిధంగా